ఎందుకు ఇచ్చిండ్రు? ఒక చెరువు ఉంటుంది, చెరువులో పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, చేపలు ఉంటాయి. చెరువులో ఒక తామర చెట్టు ఉంటుంది, తామర చెట్టుకు తామర పువ్వు ఉంటుంది, పువ్వు పైన మకరందం ఉంటుంది. పువ్వుకి మకరందాన్ని తినేది కేవలము తుమ్మెదలు మాత్రమే. అదే చెరువులో ఉండే పాములు, కప్పలు, చేపలు పైకి ఎగరలేవు. తెలంగాణలో ఉండి పెట్టి పుట్టి పెరిగి మాకు ఉద్యోగాలు లేవు. తుమ్మెదలు ఆంధ్రకి వచ్చి డైరెక్ట్ అక్కడ కూర్చొని తిరిగి వెళ్ళిపోతున్నాయి. మా బతుకులు ఏంటి, మేమేం చేయాలని బాధపడి మాత్రం చనిపోయిన వాళ్ళు. చెరువు తెలంగాణది, ఇల్లు తెలంగాణ, మనం తెలంగాణలో. తుమ్మెద కూడా అది మకరందం తెలంగాణదే, తినేది ఆంధ్రులు. ఎప్పటిలాగా ఉండాలని చెప్పి విసిగి వేసారి నాయకులంతా వాళ్ళకు వద్దా పలికితే దిక్కులే చనిపోయిండు. ఇప్పుడు లేరుకున్నాం కనుక కోర్టు మాత్రం अरे स्पीकर है सिद्धप्पा साहब, मैं बोला नहीं तो बात नहीं बोल भाई सिद्धप्पा साहब, वही तो बोल रहा हूँ। सिद्धप्पा बोले वो टीका मार दिया, टीका खत्म हो गया, ऊपर नाम करेगा उनका सारा स्पीकर है हाथ में बहुत पुराने आदमी है साहब। इस रविराव గారి యొక్క సంకల్పం నేర్చుకుంటున్నాను. అయితే నాకు 1969 నుంచి ఉద్యోగిగా తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నప్పటికీ రవీంద్రరావుతో సంబంధం ఏర్పడింది 1983 నుంచి. ఆ రోజుల్లో తెలంగాణను అందరూ మర్చిపోయినా తెలంగాణ ఉద్యోగులు ప్రతి సంవత్సరం ఉపయోగం మార్చిన ఫస్ట్ నవంబర్న తెలంగాణను గుర్తు చేస్తూ మా సమస్యలు ఒక ప్రత్యేక తెలంగాణ అంటే సాధింపబడతాయని మరీ చెప్పుకుంటూ వచ్చారు. 83లో ఏ విధంగా ఏర్పడ్డదంటే వందేమాతరం రామచంద్రరావు గారు తెలంగాణ జనసభ పేరు మీద ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పుడు మరి నేను కూడా ఆ ఉద్యమంలో రామచంద్రరావు దగ్గరికి పోవడం వల్ల అక్కడ ప్రతాప్ కిషోర్ గారు, రవీరావు గారు, మరి ఎంతో ఇంకెందరో మహనీయులు ఉద్యమానికి సంబంధించిన వాటితో పరిచయం ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత వారితో చాలా సన్నిహితంగా మెరడం, మేము ఉద్యోగులుగా ఎన్నో మీటింగ్లు ఏర్పడిన ఆ మీటింగ్లో 10 మందిలో కూడా వచ్చి మాట్లాడిన వారిలో రవీరావు గారు ఒకరు. మాకు స్ఫూర్తినిచ్చిన దాతల్లో ప్రతాప్ కిషోర్ గారు, రవీరావు గారు, పద్మనాభం గారు, ఈ విధంగా మాకు ఎంతో ధైర్యం చెప్పి ఆ రోజు నుంచి కూడా మేము ప్రత్యేక తెలంగాణ గురించి మరి ప్రత్యేక తెలంగాణ సాధన గురించి ప్రయత్నం చేస్తూ వచ్చాము. 1923లో తెలుగు మహాసభ, మన తెలుగుదేశం మహాసభ ఏర్పడినప్పుడు దానికి వ్యతిరేకంగా వాళ్ళ గండిపేటలో తెలుగుదేశం మహాసభలు ఏర్పరిస్తే గండిపేట నీళ్లు పాడవుతాయనే భావనతో వీళ్ళు దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పెట్టారు. ఆఫీస్లో కూర్చున్నారు. ఆ కూర్చున్న వాళ్ళలో రవీంద్రరావు గారు కూడా ఒకరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రవీంద్రరావు గారు ప్రత్యేక తెలంగాణ సాధన గురించి ఆర్మిషన్ పాటుపడుతూ తనతో ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ ఇబ్బందులను లెక్క చేయకుండా తన చివరి వరకు తనకి చేతలేకపోయినా కూడా వాళ్ళ బాధ్యతను వెంబడి తీసుకొని వచ్చి ప్రతి ఎక్కడ మీటింగ్ జరిగినా ఆ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మరి ఇప్పుడు అదృష్టవంతం, ఎందుకంటే ఆయన తెలంగాణ ఏర్పడడం చూశారు. ఇంతమంది స్పీకర్స్ చెప్పినట్టు ఎందరో కొండలబాబు కానీ, భూరాం కానీ, ప్రతాప్ కిషోర్ కానీ అలాంటి వాళ్ళు తెలంగాణ చూడకుండా వెళ్ళిపోయారు. చూసిన వారిలో వారు కాబట్టి వారు కూడా వారి యొక్క అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. మరి ఇప్పుడు మనం వారి ద్వారా నేర్చుకున్నది ఏంటంటే తెలంగాణ సాధించుకున్నప్పటికీ మనకి ఇంకా సంపూర్ణ తెలంగాణ రాలేదు.
సంపూర్ణ తెలంగాణ యొక్క ఆశ వారికి ఉన్నది కాబట్టి వారి ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి సంపూర్ణ తెలంగాణ గురించి మనం పాటుపడాలి. ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఖమ్మం జిల్లా అయిపోయి వాటి గురించి ఉద్యమం నడుస్తుంది అక్కడ. మరి ఆ ఉద్యమాలను కూడా మనం సహకరించి ఆ ఉద్యమం ద్వారా మరి యొక్క పోయిన ముంపు గ్రామాలన్నీ కూడా మళ్ళీ మన తెలంగాణలో అద్భుత ప్రయత్నం మనం చేయడానికి ఇంకా మనం ఉద్యమించవలసిన అవసరం ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి మన ఈ ఉద్యమంలో మనమే కాకుండా మనకు తోడుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. నేను బయటనే జయరాముడు గారిని రిటైర్డ్ డిప్యూటీ సెక్రటరీ గారు కూర్చున్నారు. ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఎన్నో వ్యాసాలు రాశారు, వాళ్ళు బుక్కులు తీశారు. ఆయన వారు ఆగ్రవాలు ఎన్నోప్పటికీ ఎన్నో వ్యాసాలు రాసి బుక్ తీశారు. వాటితో నేను ఇక్కడ నుంచి మనవి ఏం చేస్తున్నానంటే, మీరు ఇంతవరకు చేసిన సేవలు ఉన్నాయి సార్, ఇక ముందు కూడా ఇప్పుడు ఎవరైతే త్యాగదలు ఉన్నారో ఉద్యోగం గురించి పాల్పడారో వాళ్ళని కూడా వ్యాసాలు రాసి మరి ఆంధ్ర ప్రాంతంలో కూడా వాళ్ళ ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తే మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇప్పుడు మనం ఒకటే వారి స్ఫూర్తి తీసుకొని వారి ఆశయాల గురించి మనము పాటుపడాలని మీ అందరితో మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.